ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్కి సంబంధించి అలాగే రేస్ కార్డ్కి సంబంధించి వచ్చే సమస్యల గురించి ఈ వీడియోలో వివరంగా వాటి యొక్క సొల్యూషన్స్తో మీకు తెలియజేయడం జరుగుతుందండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. సో వీడియో చివరి వరకు చూడండి. ఈ చెప్పిన విధంగా మీరు ఫాలో అయితే ఖచ్చితంగా కొత్త రేస్ కార్డు పెళ్ళైన వాళ్ళకి ఈజీగా జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే ఒక ఫ్యామిలీలో తల్లి, తండ్రి, అబ్బాయి ఉన్నారు. సో వీళ్ళు ముగ్గురు కలిపి ఒక కుటుంబం మ్యాపింగ్గా ఉన్నారు. అదేవిధంగా పెళ్ళైన అమ్మాయి వాళ్ళ అమ్మ నాన్న ఆ అమ్మాయి ఒక మ్యాపింగ్గా వాళ్ళ ఊరిలో ఉన్నారనమాట. ఇప్పుడు ఈ అమ్మాయి ఈ అబ్బాయితో వివాహం అయితే ఈ అమ్మాయికి నెక్స్ట్ ఇక్కడ అబ్బాయితో వివాహమైన వెంటనే మైగ్రేషన్ ఆన్ మ్యారేజ్ గ్రౌండ్స్ ద్వారా ఆ అమ్మాయిని వీళ్ళ హౌస్ హోల్డ్స్ నుంచి ఇక్కడికి మార్చవలసి ఉంటుందన్నమాట. సో ఈ అమ్మాయిని ఇక్కడికి మ్యాపింగ్ చేసిన వెంటనే మనకు ఇక్కడ పేరు తొలగిపోయి వీళ్ళ హౌస్ హోల్డ్స్లో అమ్మాయి అయితే యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా యాడ్ అయితేనే వీళ్ళు రేషన్ కార్డు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో మీరు ఇలా వివాహమైన వెంటనే మీ ఆధార్ కార్డు అది చూపించేసి సచివాలయంలో మైగ్రేషన్ ఆన్ మ్యారేజ్ గ్రౌండ్స్ అనే అప్లికేషన్ పెట్టేసి వీళ్ళని ఇక్కడికి మైగ్రేషన్ చేసుకోవాలన్నమాట. మైగ్రేషన్ అండ్ మ్యారేజ్ గ్రౌండ్స్ ఆప్షన్ ద్వారా అమ్మాయిని ఈ హౌస్ హోల్డ్లోకి మ్యాప్ చేసుకున్న తర్వాతనే మనము రైస్ కార్డ్కి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఇప్పుడు ఈ విధంగా అమ్మాయిని ఈ అబ్బాయి యొక్క హౌస్ హోల్డ్లో మ్యారేజ్ గ్రౌండ్స్ ద్వారా యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి ఈ హౌస్ హోల్డ్లో మాత్రమే యాడ్ అయి ఉంటుందండి. రైస్ కార్డ్లో ఇంకా యాడ్ అయి ఉండదు. సో దానికోసము మీరు మళ్ళీ కొత్తగా రైస్ కార్డ్లో సభ్యుల చేర్పు అనే అప్లికేషన్ ద్వారా ఈ అమ్మాయిని అబ్బాయి తండ్రి ఉండే రేషన్ కార్డులో ఫస్ట్ యాడ్ చేసుకోవాలన్నమాట. సో అప్పుడు నలుగురు పేర్లు రైస్ కార్డులో చూపిస్తుంది. ఆ విధంగా చూపించిన తర్వాత మళ్ళీ అబ్బాయిని సపరేట్గా స్ప్లిట్టింగ్ ఆప్షన్ ద్వారా వాళ్ళిద్దరికీ సపరేట్గా న్యూ రైస్ కార్డుకి అయితే అప్లై చేయవలసి ఉంటుంది. సో ఈ విధంగా ఫస్ట్ అమ్మాయిని యాడ్ చేసుకోవాలి, తర్వాత రైస్ కార్డులో యాడ్ చేసుకోవాలి. రైస్ కార్డులో యాడ్ చేసుకున్న తర్వాత అమ్మాయిని అబ్బాయిని సపరేట్ చేస్తూ కొత్త కార్డుకి అప్లై చేయాలన్నమాట. సో ఈ ప్రాసెస్ ఇలా ఉంటుందన్నమాట. ఒకవేళ మనం ఓన్లీ హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మాత్రమే యాడ్ చేసామనుకోండి అమ్మాయిని, బట్ రైస్ కార్డులో మాత్రం అమ్మాయి పేరు వాళ్ళ పుట్టింటి దాంట్లో మాత్రమే చూపిస్తూ ఉంటుంది. సో అబ్బాయి దాంట్లో చూపించదు. సో అందుకోసమని హౌస్ హోల్డ్లో మ్యాప్ అయిన వెంటనే రైస్ కార్డులో అమ్మాయిని యాడ్ చేసుకోవాలి. సో యాడ్ చేసుకుంటే అప్పుడు ఇక్కడ పేరు తొలగిపోయి ఈ వీళ్ళ రైస్ కార్డులో పేరు చూపిస్తుంది అనమాట. ఈ విధంగా చూపించిన తర్వాత స్ప్లిట్టింగ్ అనేది చేసుకోవాలి. సో ఈ విధంగా స్ప్లిట్టింగ్ చేసుకొని తర్వాత తంబేస్తే మీకు కొత్త రేషన్ కార్డు అయితే జనరేట్ అవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఒక హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నందు కేవలం తండ్రి, అబ్బాయి, అమ్మాయి ఉన్నారనుకోండి. సో ఈ పెళ్ళైన వాళ్ళిద్దరికీ సపరేట్గా చేయాలంటే ఇతను సింగిల్గా ఉండిపోతాడు. సో సింగిల్ పర్సన్కి రైస్ కార్డు స్ప్లిట్టింగ్ అయితే ప్రస్తుతం లేదండి. ఎందుకంటే వాళ్ళంతా ఒకే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉంటారు కాబట్టి సింగిల్ పర్సన్కి సపరేట్గా చేయడానికి వీలు లేదనమాట. సో గతంలో ఎన్నికల ముందర ఈ హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ అనేది నిలిపివేయడం జరిగింది. సో మళ్ళీ హౌస్ హోల్డ్ స్ప్లిట్టింగ్ వచ్చిన తర్వాత మాత్రమే అది కూడా 60 years
అబోవ్ ఉండే వాళ్ళకు మాత్రమే స్ప్లిట్టింగ్ అనేది అవకాశం ఉంటుందన్నమాట. సో వాళ్ళకు మాత్రమే స్ప్లిట్టింగ్ చేసుకొని పెళ్ళైన జంటకి సపరేట్గా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ప్రస్తుతానికి లేదు, ఒకవేళ వస్తే మీకు తెలియచేయడం జరుగుతుంది.